హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ప్రకటించిన హైకోర్టు. 2 ఏళ్ల పెంపు, వేతన బకాయిలు అయితే చెల్లింపులు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. 62 ఏళ్ల పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగవచ్చు. పిఎస్సిఎస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు స్పష్టం. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 62 ఏళ్ల పూర్తయ్యే వరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పిఎస్సిఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయ్యి ఇంకా 62 ఏళ్ళు పూర్తి కాకుంటే అలాంటి వారిని మళ్ళీ పునర్నియమించాలని ఆదేశించింది. వేతన బకాయిలు చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తి కావడానికి ముందు వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిఎస్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేయగా కోర్టు ఈ మేరకు తీర్పునైతే ఇచ్చింది. అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఉపాధ్యాయులు భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో అయితే పడ్డాయండి. వీరి పనితీరు మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది. కేజీబీవీలు భవిత కేంద్రాల్లో ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో సుమారుగా 5,000 మంది పైగా ఒప్పంద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఒకరోజు విరామంతో సంవత్సర కాలానికి ఒప్పందాన్ని పొడిగించేవారు. ఈసారి జూన్ 9 వరకు మాత్రమే పొడిగించారు. ఈలోపు 2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పనితీరును ఎస్ఎస్ఏ మదింపు వేయనుంది. కేజీబీవీల్లో ప్రిన్సిపల్లు, సిఆర్టీలు, పీజీటీలకు తదితరులకు 20 మార్కులకు పనితీరును అంచనా వేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.